టీవీ అనేది ఎక్కడ లేదు. అసలు ప్రసాదం ఎట్ట చేయాలా, కొబ్బరికాయలు ఎట్ట కొట్టాలా, ఇంకోటి ఏం చేయాలా, ఎంత చేయాలా, అవి మామూలు పని కాదు. అందుకు తొందరగా ఎంతటి గంభీరత వాడికి ఎక్కడొచ్చింది ఏంటి వాడి చూసి మీరు అంతా నేర్చుకోవాలా. పనిచేసేవాడికి ఫలితాలు ఉంటాయి. అందుకని అక్కడ చక్కని వైవిధ్యం కలిగినటువంటి మనిషి. అందుకని ఈ సన్నివేశాన్ని మీ ముందు చూపిస్తున్నాం. సభ్యులు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, పెద్దలు అధ్యక్ష అంకుల్ గారికి, అలాగే గ్రామ పెద్దలకి, పార్టీ నాయకులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలండి. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే గ్రామ ప్రజలందరూ ఒక మాట మీద ఉంటేనే మన గ్రామం అనేది అభివృద్ధి చెందుతుందని ఇరవండి మరొకసారి నిరూపించుకుంది. ఎందుకంటే వాళ్ళ కొంత వీళ్ళకి కొంత మనం సపోర్ట్ చేసే బదులు ఒకరికే సపోర్ట్ చేస్తే మంచి మెజారిటీ తోటి వాళ్ళు కూడా మంచి అంటే గ్రామ ప్రజలు మనం నమ్మారు అని చెప్పేసి అభివృద్ధి చేయడానికి చాలా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటుంది. మీ ఇరండి గ్రామ పంచాయతీని అభివృద్ధిలో ముందుంచుకుంటారని మీరైతే ఎలాగైతే ఓట్లేసి గెలిపించారో కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం ఉన్నా సరే గ్రామ అభివృద్ధి కోసం ముందుండి పాటుపడి మీకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మండల కమిటీ తరఫున కూడా మా వంతుగా మేము మీ గ్రామ పంచాయతీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా సరే మా వంతు సహాయ సహకారంలో ముందుంటామని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలందరికీ అలాగే గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నన్ను మా పాలకవర్గాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా సకాలంలో మేము గ్రామ పెద్దల సమక్షంలో వారందరి సహకారంతో ఖచ్చితంగా మీ అందరం కూడా సకాలంలో పనులు చేసి పెడతామని చెప్పేసి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్కరు కూడా ఏకంగా అందరూ కూడా ఇలానే ప్రతి ఒక్క మీటింగ్ కూడా అందరూ హాజరైతే మనందరం కూడా ఏక సమస్యగా మన పరిష్కారం చేస్తుందని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలండి. అలాగే ఈ మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలిచినందుకు, నన్ను ఆదరించి గెలిపించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ పంచాయతీ ఈ నిధులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో అన్ని నిర్వహిస్తామనేసి మనం చేసుకుంటున్నాం. ఇరవండి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు అందరికీ శుభాకాంక్షలు అండి. వర్గంతో ఏదైతే ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ మేము విజయవంతంగా చేస్తామనేసి మా కొత్త పాలక వర్గంతో మేము అన్ని నిజాయితీగా ఉంటూ అన్ని సమస్యలు ఊరి వాళ్ళ నుంచి వచ్చే ప్రతి సమస్య గాని లేదా మేము చేసే ప్రతి పని గాని ప్రతి ఒక్కళ్ళ సహకారంతో విధి నిర్వహణ ఇస్తామనేసి కొత్త పాలకవర్గ సమక్షంలో చెప్తున్నాం.